కాలం గతిస్తుంటే కాలంతో పాటు అదృష్టాలేమి రావు. కాలం గతిస్తూ ఉంటే కాలాన్ని అదృష్టంగా మార్చుకునే శక్తి మన విశ్వాసానికి ఉంది. మన ఆలోచన విధానం ఎంత స్థిరమైతే కాలంతో పాటు మన అంతస్తు అంత ఉన్నతమవుతుంది. నూతన సంవత్సరం రాగానే కొత్త దీవెనలేమి రావు, కానీ నూతన సంవత్సరంలో మన ఆలోచన ఇంకా నూతనమైతే మనమే దీవెనగా మారిపోతాం. నేను ఎప్పుడు గడిచిన 19 సంవత్సరాలుగా ప్రతి సభలో నేను ఒక స్లోగన్ ఇస్తూ వస్తున్నా. ఆశీర్వాదాలు దీవెనల కొరకు సంఘం మందిరానికి రాకూడదు, ఆశీర్వాదాలు దీవెనల కొరకు సభలకు వెళ్ళకూడదు. మనమే ఆశీర్వాదంగా మారడం కొరకు మందిరానికి వెళ్ళాలి. ఆశీర్వాదాల వెంట మనం కాదు, మన వెంటే ఆశీర్వాదాలు. అందుకు ప్రాస్పరిటీ వెంట మనం పరిగెత్తొద్దు, మనం ప్రాసెస్ వెంట పరిగెడదాం. ప్రాస్పరిటీ మన వెంటే వచ్చేస్తుంది. పసితనం నుంచి నేను నేర్చుకున్నది ఒకటే, ప్రాసెస్ వెంట పరిగెత్తడం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఎప్పుడు ఎవరి దగ్గర చేయి చాపకుండా, ఇండైరెక్ట్ గా కూడా ఎప్పుడు అడగకుండా, దేవుని మహాకృప ఇన్ని సంవత్సరాలు దేవుడే సమస్తాన్ని సమకూర్చడానికి కారణం ఒకటి, ప్రాసెస్ వెంబడించడం. మీరు కూడా ప్రాసెస్ ని వెంబడించండి, ప్రాస్పరిటీ దానికదే వచ్చేస్తుంది.